కంట్రోల్ దాటిపోయేవన్నీ సడన్ గానే ఉంటాయి శ్రావణి. క్లోజ్ ఫ్రెండ్స్ తో కూడా మనకొచ్చే అన్ని ఫీలింగ్స్ చెప్పాం, కొన్ని దాచేస్తాం. కొన్ని ఫీలింగ్స్ స్ట్రాంగ్ అయిపోతుంటాయి, వాటిని కంట్రోల్ చేయలేం. అందుకే ఈ సడన్ మీటింగ్. అందరికీ లైఫ్ పార్ట్నర్ కావాలి. యాక్చువల్ గా అది ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉంటుంది. అది తెలియకే అందరం ఓ తెగ. ఒక్కోసారి మన సోల్మేట్ మన పక్కనే ఉన్నా చూడం, చూసినా గుర్తించం, గుర్తించినా మాట్లాడం. అలాంటి మిజరబుల్ స్టేజ్ నుండే ఈరోజు ఒక క్లారిటీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో చాలా పర్టికులర్ గా నాకు నచ్చాలి, నచ్చిన దాన్నే సాధించాలి. అంతకన్నా గొప్పగా ఏం వచ్చినా ఐ డోంట్ వాంట్ బికాస్ ఐ డోంట్ చూస్ ఇట్. కానీ నిన్ను చూడగానే నా టేస్ట్ కి తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికిందని ఫీల్ అయిపోయాను. ఇందాక అనిపించింది, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాను, చెప్పేస్తే అయిపోతుంది కదా. చెప్పరా చెప్పు. ఐ లవ్ యూ. జస్ట్ ఈ 3 ముక్కలు నీతో చెప్పడానికి ఎంతో ఎక్సైట్మెంట్ తో ఇంటి నుంచి బయలుదేరుతుంటే లైఫ్ లో ఫస్ట్ టైం నేను మనసు పారేసుకున్న అమ్మాయి, ఫస్ట్ లుక్ లోనే నన్ను లవ్ లో పడేసిన అమ్మాయి శృతి. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో, అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ లో, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ చూపుతో నువ్వు చూస్తుంటే ఏ లవ్ ఫీల్ అయ్యానో అదే లవ్ ఎగ్జాక్ట్ గా శృతి కళ్ళల్లో కనిపించింది. అర్థం కాలేదు, నిజమా? ఇలా అవ్వద్దా? ఇద్దరిలోనూ ఒకటే ఫీలింగా, లేక నా జడ్జిమెంట్ దొబ్బిందా? అవును శ్రావణి, నా జడ్జిమెంట్ దొబ్బింది. యాక్చువల్ గా నీకు గానీ శృతికి గానీ నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేనే అలా ఫీల్ అయిపోయానంతే. నో కార్తిక్, నీ ప్రేమని అర్థం చేసుకున్నాను. ఐ లవ్ యూ టు. శృతి, ఏం మాట్లాడుతున్నావు? నీకు కావాల్సినట్టే మాట్లాడుతుంది కదా. ఎన్ని పెట్టాలో అన్ని పెట్టావు మా ఇద్దరి మధ్యలో. ఫైనల్ గా నువ్వు రియల్ ఎవరంట, నేను సైకో సాడిస్ట్. ఎంతైనా నువ్వు సూపర్ రా. కంగ్రాట్స్. మూసుకోరా, నువ్వు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక అలా మాట్లాడుతోంది. లేదు కార్తిక్, సీరియస్ గా నేను ఇష్టపడుతున్నాను. వాడి మీద కోపంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. శృతి, వాడు ఎదవే, కానీ నువ్వంటే చాలా ఇష్టం వాడికి. వద్దు కార్తిక్, లవ్ పేరుతో పిచ్చెక్కిచ్చేవాడు కంటే లవ్ కోసం పిచ్చి వేషాలు వేసేవాడే బెటర్. రే, ఇది నన్ను తిడుతుందో పూడుతుందో అర్థం కావట్లేదురా. మధు, ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఇప్పటికైనా నా మీద పడేయడం మానేసి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అదంతా వేస్ట్ కార్తిక్. ఐ లవ్ యూ. ఇంత సడన్ గా లవ్ ఏంటి? రియలైజ్ అయ్యాను. ఎలా? నేనంటే ఇష్టమన్నావుగా, అదప్పుడు నీ ఐడియాస్ తోనే కదా వీడు నన్ను ఇంప్రెస్ చేశాడు. నీకది నేనే చెప్పాను, అందులో నీ రియలైజేషన్ ఏముంది? నీ ఐడియాస్ కి పడిపోయానంటే నీకు పడిపోయాననే కదా. ఎగ్జాక్ట్ గా ఇది కూడా అప్పుడు నీతో నేనే చెప్పాను. మరి అప్పుడు లవ్ చేయలేదా? అప్పుడు రియలైజ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అయితే అప్పుడే ఉండాలిగా. అప్పుడు నువ్వు నాకు పరిచయం కాలేదు కదా. పరిచయం లేకపోతే? లవ్ లో ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు తొక్కలోది నా మొహం చూడలేదని, నాతో పరిచయం లేదని నా లవ్ రిజెక్ట్ చేస్తావా? ఇదే నా లవ్ అంటే? అంటే మొహం చూస్తేనే లవ్ పుడుతుందా? నేను చెప్పే వరకు నన్ను చూడాలని గాని కలుసుకోవాలని గాని ట్రై చేయకూడదు. కలుసుకోవాలని గాని ట్రై చేయకూడదు. మర్చిపోయావనుకున్నా. బంగారం నీకు మంచి ఫ్రెండే కదా. బంగారం నీకు మంచి ఫ్రెండే కదా. హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ బర్త్డే. 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పడానికి 3 days లోనే ముందుంటా. ఏది తప్పని శృతిని తిడుతున్నాను, అదే తప్పు నేను బంగారం విషయంలో చేశాను. నా ఐడియాస్ తో వాడు లవ్ ఎక్స్ప్రెస్ చేశాడు, గానీ నేను ఐడియాస్ ఇవ్వక ముందు నుంచే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. శృతి, నాది అట్రాక్షన్ మాత్రమే, కానీ వాడిది ట్రూ లవ్. డోంట్ మిస్ హిమ్. శృతి, సారీ శృతి. శృతి మీద నా ప్రేమ అర్థం లేనిదైనా ప్రేమంటే అర్థం మాత్రం శృతి వల్లే తెలుసుకున్నాను. మనసును అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకనే కదా ప్రేమ పెళ్లి ఫీల్ అవుతుంటాయి. అలాంటిది నేను చూడలేదు, సెలెక్ట్ చేసుకోలేదు అన్న సెల్లీ రీజన్ తో ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయిన నా బంగారాన్ని నేనేం చేస్తాను? ఐ జస్ట్ లెఫ్ట్ లైక్ దట్. ముందు శృతిని రీజన్ గా చూపించాను, తేడా కొట్టేసరికి నిన్నట్టు పెట్టుకున్నాను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ లైక్ యూ, ఐ డెంట్ లవ్ యూ. నీ అందానికి అట్రాక్ట్ అయిపోయాను. ఎవడన్నా అవుతాడు, కానీ నా బంగారంతో నాకైనా ఎమోషనల్ బాండ్ నాకు ఇంకెవరితో అవ్వదు.
పాపం నేను చేసిన పనులకి పిచ్చిదైపోయింది. ఏమైనా సరే తిడుతుందా తిట్టి, కొడుతుందా కొట్టి, పడతాను నా మోకాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. తను ఏమన్నా పర్లేదు, ఐ డోంట్ కేర్. కానీ నా బంగారం నాకు కావాలి. ఐఎమ్ సారీ, నీకు బాధగా ఉండొచ్చు, కానీ ఇప్పుడే బాధపడటం బెటర్. లైఫ్ ఎంత వద్దు. మనం పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు, ఎందుకంటే నా బంగారం లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. అసలు కలవకుండానే మేమిద్దరం ఎంతలా కలిసిపోయామంటే నా మైండ్ నా టేస్ట్ చూడు. ఆఖరికి నీకు ప్రపోజ్ చేయడానికి వస్తూ కూడా తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని వచ్చాను. అంతలా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ శ్రావణి. బంగారం, ఐఎమ్ సారీ బంగారం. అమ్మాయి పైన ఉందయ్యా. సారీ అండి. నీతో ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఇన్నాళ్ళు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. నువ్వు ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేద్దామని వెయిట్ చేశాను, గానీ నువ్వు అప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తే ఎంత బాగుందో తెలుసా? ప్రేమలో నువ్వెంత గెలిచావో నీ బంగారం కూడా అంతే గెలిచింది కార్తిక్. నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయే కావాలని నువ్వు అనుకున్నావు. నా పేరు, రూపం, బ్యాక్గ్రౌండ్ చూడకుండా నా మనసుని మాత్రం చూసి ఇష్టపడే పర్ఫెక్ట్ పర్సన్ కావాలని నేను అనుకున్నాను. అండ్ యు ఆర్ ద వన్ కార్తిక్. మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేయాల్సింది నువ్వు కాదు. ఐఎమ్ సారీ. Will you marry me? వద్దు బంగారం, ఇది కరెక్ట్ కాదు. ఎక్కువ బంగారం, ప్లీజ్ ప్లీజ్. అంటే నువ్వు నన్ను ఫేస్బుక్ లోనే చూసావన్నమాట. నువ్వు మాత్రం నన్ను చూడలేదని అబద్ధం చెప్పలేదా? చూసింది నిన్ను కాదుగా. నన్ను చూడకపోయినా నా మనసు చూసాగా. బంగారం, నీకు నిజం చెప్పనా? మరి నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఏంటో చెప్పు. పొట్టల్ని కట్టెలు అంటారు తెలుసా? నిన్ను కాదు, అందుకే నిన్ను స్టూల్ ఎక్కించాను కదా.
ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఓహో. అబ్బాయి, నీ పేరే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా